సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. చాలా మంది ఏంటంటే గివ్ అవే కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియోలో గివ్ అవే ఏంటి, రూల్స్ ఏంటి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ మీకేం అర్థం కాక అవసరం అని చెప్పండి. సో స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయి ఉండాలి. ఈ గివ్ అవే సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేసుకోండి. మన ఛానల్లో ఫన్నీ కంటెంట్ కానీ, డైలీ స్ట్రీమ్స్ కానీ, గివ్ అవేస్ కానీ చాలా ఉంటాయి. సో మీరు చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు గివ్ అవే ఎలా విన్ అవ్వాలి నేను ముందే చెప్తున్నా. గివ్ అవే నువ్వు ర్యాండమ్ గా ఇవ్వట్లేదు. విన్ అయ్యే ఛాన్స్ మొత్తం మీ కాడే ఉంటది, మీ చేతిలో ఉంటది. మీకు తెలుసు నేను రోజు స్ట్రీమ్ చేస్తూ ఉంటాను. డైలీ 7కి 8కి చేస్తూ ఉంటాను రాత్రి. సో లైవ్ లో ఎవరికైతే పాయింట్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఇస్తా. పాయింట్స్ ఎట్లా వస్తాయి, మీరు లైవ్ చూస్తూ ఉంటే వస్తాయి. ఓకేనా? సో గంటకి ఇన్ని పాయింట్స్ అని ఉంటాయి అనమాట. గంటకి ఫర్ ఎగ్జాంపుల్ గంటకి ఒక 50 పాయింట్స్ ఉంటాయి. నేను 3 అవర్స్ చేస్తా. సో మీకు 150 పాయింట్స్ వస్తాయి. అలాగా ఈ సండే కాకుండా వచ్చే సండే వరకు. ఓకేనా? మీరు టాప్ 10 వచ్చేదానికి ఈ సండే కాకుండా వచ్చే సండే వరకు టైం ఉంటుంది మీకు. 50 పాయింట్స్ అనేవి మీకు ఎగ్జాంపుల్కి చెప్పాను. సో గంటకి కొన్ని పాయింట్స్ వస్తాయి అనుకోండి. సో మీరు లైవ్ అంతా చూసా అనుకోండి, 3 అవర్స్ చేస్తాను నేను. 3 అవర్స్కి ఇన్ని పాయింట్స్ ఉంటాయి. అలాగా మీకు ఈ సండే కాకుండా వచ్చే సండే వరకు టైం ఉంది. టాప్ 10 అర్థమైందా? సో మీరు టాప్ 10 వచ్చినా ఒకటే, టాప్ 1 వచ్చినా ఒకటే. సో మీకు అర్థమైందా గివ్ అవే ఏంటని? సో చాలా మందికి ఈ గివ్ అవే నచ్చలా అనమాట. ఈ రూల్స్ నచ్చలా. వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. మీ లైఫ్లో ఒక్కసారన్నా మీరు గివ్ అవే విన్ అయ్యారా? బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి కానీ, గివ్ అవే రూల్స్ నచ్చకుండా. సో వాళ్ళకి స్ట్రీమింగ్ అంతే అంతసేపు చూడడం అంటే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో, లేకపోతే వాళ్ళకి వేరే పని ఉంటే తెలీదు. లాస్ట్ గివ్ అవే వీడియోలో కూడా నేను కామెంట్స్ చూశాను. ఆ రూల్స్ నచ్చలా అనమాట. కష్టం అంటున్నారు గివ్ అవే విన్ అయ్యేది. వాళ్ళందరికి ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళల్లో, లైక్ కొట్టే వాళ్ళలో, కామెంట్ చేసే వాళ్ళలో మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఒక గివ్ అవే విన్ అయ్యారా? అవరు. ఎందుకంటే అంత లక్ ఉండాలి కదా మనకాడ. సో నా పాయింట్ అదే, ర్యాండమ్ పెడితే ఎవరికంటే వాళ్ళకి పోతుంది, మీకు వచ్చే ఛాన్స్ ఉండదు. కామెంట్ పిక్కర్ నుంచి నేను చేస్తాను చెప్పాను అనుకోండి, 2K నుంచి 3K 5K కూడా కామెంట్స్ వస్తాయి అనమాట. ఒక్క గివ్ అవేలో అయితే 5K కామెంట్స్ వచ్చాయి. సో 5K కామెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో మీకు విన్నింగ్ ఛాన్సెస్ ఎంత ఉంటుంది చెప్పండి. అదే ఇది అనుకోండి, మీ చేతిలో ఉంది. మీరు లైవ్ చూడండి, మీ పాయింట్ తెచ్చుకోండి, మీరు విన్ అయిపోండి. మీరు గివ్ అవే విన్ అయినట్టే. లాస్ట్ గివ్ అవేలో కూడా చాలా మందికి ఇది నచ్చింది అనమాట. సో ఒక అతనైతే ఫస్ట్ అయితే బాలేదని చెప్పాడు, గివ్ అవే రూల్స్ బాలేదని చెప్పాడు, నన్ను తిట్టినాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నన్ను తిట్టిన అతనికి నేను కామెంట్ రిప్లై ఇచ్చా. సరే బ్రో, అతను ఫస్ట్ ఫేక్ కూడా అన్నాడు. సో నేను అతను చెప్పాను అనమాట, ఒక కామెంట్కి రిప్లై ఇచ్చా. సరే బ్రో, ఫేక్ అన్నావు కదా, నువ్వు గివ్ అవే విన్ అయ్యి చూపి అని చెప్పాను నేను. గివ్ అవే విన్ అవ్వు, సో అది ఫేకే కాదు నీకు అర్థమవుతుందని చెప్పా. అతను చూశాడు, చూసి గివ్ అవే టాప్ 10లోకి వచ్చాడు. అతను టాప్ 10లోకి వచ్చి అతనికి ఇచ్చేసాను గివ్ అవే. అతను విన్ అయ్యాడు కదా. సో మళ్ళీ నాకు అతను థ్యాంక్స్ చెప్తున్నాడు. సో నీ ఫస్ట్ టైం నేను లైఫ్లో గివ్ అవే విన్ అయ్యాను అని చెప్పి. సో అదనమాట. సో మీకు అర్థమైందా గివ్ అవే ఏంటి, రూల్స్ అని అర్థమైంది కదా. సో గివ్ అవే ఎప్పుడు ఇస్తాను కూడా చెప్పాను ఆల్రెడీ. ఈ సండే కాకుండా వచ్చే సండే. ఓకేనా? 10 డేస్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఇచ్చే 10 ఆడతాయి కదా. సో 10 డేస్ అనుకోండి ఇంచుమించు. 1-2 డేస్ మొదలు నేను చేయనులేండి. సో మొత్తం 10 కాబట్టి 10 డేస్ పెట్టాను. సో వచ్చే సండేకి అనౌన్స్ చేస్తాను. సో అది. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు పాయింట్స్ నుంచి కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ట్రై చేయమని చెప్పండి. సో వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళకు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. నేను చెప్పింది రైట్ రాంగ్ అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. సో ఫేక్ అన్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, మీరు విన్ అవ్వండి. విన్ అయ్యి చూపించండి. నేను లేకపోతే అప్పుడు ఫేక్ అనండి, అంతే కదా. సో ఇంకోటి ఏంటంటే గివ్ అవే నచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ర్యాండమ్ పిక్కర్ నుంచి ఇస్తే మీకు వచ్చే ఛాన్స్ 0, మీకు ఉండదు, రాదు కూడా. ఎందుకంటే అన్ని కామెంట్స్లో మీ విన్నింగ్ ఛాన్సెస్ 0.01% అవరు. అది ఇది అనుకోండి 90% మీకు నీ చేతిలో ఉంది, మీరు ట్రై చేయొచ్చు కదా. సో అది. సో గివ్ అవే స్టార్ట్ ఈ రోజు నుంచే. సో ఈ రోజు నుంచి వచ్చే సండే వరకు, మధ్యలో అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తానులే. సో మొత్తం 10 డేస్ ఉంటుంది లైవ్. సో 10 డేస్లో మీరు ఎవడైతే టాప్ ఉంటారో వాళ్ళకే. సో ఎక్కువసేపు చేయండి స్ట్రీమ్ కూడా నేను, ఎందుకంటే మీకు డేటా అయిపోతుంది, అవన్నీ చాలా చాలా ఉంటాయి కదా. సో 2-3 అవర్స్ అంతే, ఎక్కువసేపు చేయను. నేను గంటలు గంటలు చేస్తే మీరు అన్న ఒక అర్థం ఉంది. 5 గంటలు 6 గంటలు చేయను కదా. 2 అవర్స్ 3 అవర్స్ అంత, మాక్సిమం 3 అవర్స్ అనుకోండి అంతే. ఓకేనా మరి. సీ యూ ఇన్ ద లైవ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.